ఏం చేస్తున్నాడు డబ్బంతా? అసలు తెలియదు, అంతు తెలియదు. అయితే ఒకరోజు ఏమైంది మేడం, నాకు ఇంకా ఇది డబుల్ మీనింగ్ మాట్లాడడము, వేరే వాళ్ళ పెట్టి నా మీద మాట్లాడడం. నేను ఎగ్జాక్ట్లీ 10 o'clockకి జాబ్కి వెళ్తాను. 10 కాకముందుకే అది వచ్చి ఉండడం. మా అమ్మకు ఒకరోజు జ్వరం వచ్చి వెళ్ళలేదు 10 days. 10 o'clock కాగానే మెట్లు దిగడం తిరగడం. వెళ్ళలేదా బాబాయ్, ఇంకా నువ్వు డ్రాప్ చేయలేదా అంటే, మా హస్బెండ్ నన్ను డ్రాప్ చేస్తాడు జాబ్ దగ్గర అని అనడం నాకు మీ అర్థమైపోయింది. ఆయన బాబాయ్ అని పిలుస్తుందా? వాళ్ళ బాబాయ్ పక్కనే ఉంటాడు. ఓహో, ఇండైరెక్ట్ గా బాబాయ్ తో మాట్లాడుతుంది మీ ఆయన గురించి. ఎక్కువ మేడం పైననే ఉంటది కాబట్టి కాల్స్ మెసేజెస్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా, డైరెక్ట్ గా వచ్చి మాట్లాడితే అయిపోతుంది. కాబట్టి అలా అనేది, ఇది నన్నే అంటుంది అనేసి ఓకే ఈరోజు చూద్దాము అనుకొని మా హస్బెండ్ బైక్ స్టార్ట్ చేశాడు. ఆవిడ కావాలని పోయేసి వచ్చింది షాప్కి. వచ్చేసి మరి వైఫ్ పక్కన ఉంది, మరి ఎలా అని అనుకోకుండా ఇట్లాగే కంటి రెప్ప ఆర్చకుండా చూడడం, నా ఎదురుగా ఆవిడ 5 flying kiss వీడికి ఇవ్వడము, ఇతనేమో ఇట్లా మీసాలు తిప్పుకోవడం. ఏం చేస్తున్నావు నువ్వు అని నేను అన్నా. ఇట్లా ఏం లేదు దుమ్ము పడితే ఇలా అనుకుంటున్నాను. ఆమెనేమో నేను ఇట్లా అప్పుడు డౌట్ వచ్చిందా? ఈ ఫోన్లు రికార్డ్స్ ఇవన్నీ ఎప్పుడు తెలిసినాయి? యాక్చువల్లీ అసలు ఎవరు అనేది నాకు అసలు ఏం తెలియలేదు మేడం. అసలు ఏమంటే నేను అనుకున్నాను జాబ్ దగ్గర లేడీస్ కూడా జాబర్స్ ఉంటారు కదా, తన కొలీగ్స్, ఆ అమ్మాయి ఏమో అనుకున్నాను. అసలు కనిపెట్టడానికి నాకు చాలా ఇదైంది మేడం. అసలు ఏంటంటే ఇంట్లోకే వచ్చి తెచ్చుకుంటున్నప్పుడు మనం కనిపెట్టలేము. నేనేమో బయట వెతకడం చూస్తున్నా, మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పి మీ ఆయన బయట ఏం చేయట్లేదు, బాగా మాట్లాడుతున్నాడు, వాళ్ళ కొలీగ్స్ తో కూడా ఆయన బాగానే మాట్లాడుతున్నాడు అని మా ఫ్రెండ్స్. ఆవిడకి మీకు ఏమన్నా కూరలు పంచుకోవడాలు, టిఫిన్లు పంచుకోవడాలు అది లేదు. తర్వాత ఏమైందంటే ఒక రోజు ఓనర్స్ కదా యాక్చువల్ గా, మీరు ఏమైనా పండగలకు వండినా వాళ్ళకి పంపిస్తారు, వాళ్ళు మీకు పంపించడం అలా ఏం లేదు. నేను అలా పెట్టుకోను మేడం. ఇంత వాళ్ళ ఫ్రెండ్స్ ని రానివ్వను, నా ఫ్రెండ్స్ ని నేను పిలవను. ఫ్రెండ్ అనేది ఉంచుకో మేము. ఫ్రెండ్స్ నచ్చరా? వాళ్ళ ఫ్రెండ్స్ ఇంట్లోకి వచ్చి ఇంట్లోనే తాగడం పెట్టేస్తారు మేడం. అట్లా 3-4 సార్లు అయ్యింది, అందుకే రావద్దని చెప్పేశాను. వాళ్ళ ఫ్రెండ్స్ వద్దంటావు, నీకు ఫ్రెండ్స్ ఉండాలి, నీకెవరు ఫ్రెండ్స్ లేరు? ఉన్నారు మేడం, కానీ ఇంటి దాకా రానివ్వను. నేనే ఇక్కడ ఎక్కువ షాపింగ్కి వెళ్తాం మేడం, ఇంకేముంటుంది లేడీస్ ఫ్రెండ్స్కి అంతే అనుకొని పెడతాను. ఇంకా ఆమెని రానియకపోయేదాన్ని ఎక్కువ. నువ్వు ఆమెను పిలిచి కూర్చోబెట్టుకో, మాట్లాడు, ఆమె కూరలు ఎంత బాగా చేస్తుందో తెలుసా అంటే, వీడికేం తెలుసు అది కూరలు బాగా చేస్తుందని నాకే తెలీదు. ఇదేదో ఉంది అని అనుకున్నాను. ఆ రోజు బాగా చూసుకున్నారు కదా, అప్పుడు నాకు అర్థమైంది. బైక్ పైన వెళ్తున్నప్పుడు నేను ఇంకా దాన్ని బూతులు తిట్టడం స్టార్ట్ చేసిన. అది ఇలా చూస్తుంది, దానికి మొగుడు ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, మరి వీళ్ళ భార్య ఏమనుకుంటుంది, నన్ను అడుగుతుందేమో అని కూడా బెంగల్ లేకుండా ఎంత విచ్చలవిడిగా తిరుగుతుందని ఇంకా బాగా అన్నాను. అన్న తర్వాత ఆ రోజు స్టాప్ అయిపోయింది. ఆ రోజు నేను ఫోన్ హ్యాక్ చేశాను మేడం. చేసిన నెక్స్ట్ డే 2 o'clock ఇంటికి వచ్చేసాడు. 2 to 3 వరకు ఫ్రెష్ అప్ అయిపోయి లంచ్ చేసి కూర్చున్నాడు. ఆ రోజు February 14 గీతాంజలి సినిమా వస్తుంది. మైక్రోఫోన్ రికార్డింగ్ కూడా ఆప్షన్ ఉంది మేడం. 20 meters వరకు ఎవరేం మాట్లాడుతున్నారో కూడా వినిపిస్తుంది. వాట్సాప్ మెసేజెస్, ఇన్స్టాగ్రామ్, ఎవ్రీథింగ్. ఇంత టెక్నాలజీ అవసరం నీకేం వచ్చింది అసలు? నాకు అసలు పట్టుకోలేకపోతున్నాను కదా మేడం. ఇప్పుడు ఉన్నంతలో నడుస్తుంది వ్యవహారం, నాకు తెలియదు కదా మేడం. తెలిసి ఏం చేద్దాం అనుకున్నావు? అడుగుదాం అనుకున్నాను. అడిగి ఆల్రెడీ నువ్వెవరో పో అవతలకి, నీది అసలు నువ్వు నాకు అవసరం లేదు అంటున్నాడు. ఇప్పుడు ఇది కనిపెట్టినాక కూడా అదే అంటాడుగా. నువ్వు కాపురం నిలబెట్టుకోవాలని కనిపెట్టావా, ఓడగొట్టుకోవాలని కనిపెట్టావా? ఒకవేళ మారితే ఓకే, లేకపోతే వద్దైతే వద్దు. ఇంకా నాకేం అవసరం వచ్చింది, ఇలాంటి వాడు మారతాడని నమ్మకం లేక నేను చేద్దామని అనుకున్నాను మేడం. పైనే ఉంటారు కాబట్టి కాల్స్, మెసేజెస్ ఇవి కనిపించలేదు నాకు. వాయిస్ రికార్డ్ మాత్రం వినిపించింది మేడం. గో డోర్స్ లాక్ చేసి కిటికీలు లాక్ చేస్తున్న సౌండ్ వచ్చేవారికి ఇదేంటి సౌండ్ వస్తుంది అనే వారికి ఆమె రాగానే అడుగుతుంది డబ్బులు ఏవి అని. లేవు, రెంట్ పే చేశాను, మా ఆవిడకి నేను హాస్పిటల్లో చూస్తున్నాను, ఇంకెక్కడ ఉంటాయి, ఇదిగో నువ్వు పైనుంచి కిందకి ఊకి నా కోసం తిరుగుతున్నావు కదా, డౌట్ వచ్చేసి తిడుతుంది, చాలా డ్రామాలు చేస్తుంది, ఈ దొంగ ముఖంది అనేది నాకు వినిపించాయి. అంటే అదే అని కన్ఫర్మ్ అయిపోయింది మేడం నాకు. ఆవిడని కన్ఫర్మ్ అయింది. వీళ్ళు మాట్లాడుకుంటున్నారా? ఫిజికల్ రిలేషన్ కూడా ఉందా? ఫిజికల్ రిలేషన్ ఉండడం వల్లే ఈ రోజు వరకు మా ఆయన నాతో ఫిజికల్ రిలేషన్ లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడికి వచ్చాను. ఇల్లు షిఫ్ట్ చేసిన 2-3 times ఉన్నాడు ఈ 5 months. డాక్టర్ ఏమో మీరు ఇది మానేసుకోండి, ట్రీట్మెంట్ తీసుకోవడం, నీ లైఫ్ చూసుకో, లేదా వేరే మ్యారేజ్ చేసుకొని అన్న నా దగ్గరికి రండి, నా పేరు పాడైపోతుంది ఇంకా వేరే వాళ్ళు చూస్తే. ఏంటి నెలలు వస్తున్నారు, వీరు ప్రెగ్నెన్సీ రావట్లేదు అనేసి వేరే పేషెంట్స్ నా దగ్గరికి రారు. అంటే వాళ్ళ గుడ్ విల్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి సక్సెస్ రేట్ తగ్గిద్దని ఆవిడ భయంతో అనింది.
ఇతనేమో మీరేమనుకుంటున్నారమ్మా అసలు ఇదంతా ఇంత వ్యవహారంలో? ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, ఉన్నంతలో బాగానే ఉన్నాడు, ఇప్పుడు ఒక అక్రమ సంబంధం ఏదో నడుస్తుంది. ఒకవేళ కనిపెట్టిన తర్వాత ఏం చేద్దాం అనుకున్నారు మీరు? ఇక ఏం చేద్దామంటే ఆయన మంచిగా ఉంటే సరే, ఇక మంచిగా లేకుంటే అమ్మా ఇక మరి వద్దు, మరి ఎవరి దారి వాళ్ళు చూసుకునేది. మరి తెలిసి నాకు అడిగారా? నేను అడుగుతే అసలు ఈ ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాక మేడం చిన్న మాట మాట్లాడినవాడు. అసలు అంటే అసలు ఎంత అంటే ఇల్లు షిఫ్ట్ అయ్యాడు కదమ్మా, వదిలేసి బయటకు వచ్చాడు కదా. అయినా కూడా ఇంకోటి జరిగింది, ఇప్పుడు ఇంకొకటి తగిలింది. అది కూడా నేను హ్యాక్ చేశాను కాబట్టి చాలా బెటర్ ఏది అయింది అసలు మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి? ఎక్కడైతే నేను ఇంకా మేము కనిపెట్టడం బాగా స్టార్ట్ చేసాం మేడం. ఇంకెక్కడ బయట పడిపోతుందో. ఒకరోజు ఏమైందంటే ఎల్ షేప్లో కాంపౌండ్ వాల్ ఉంటుంది మాది. ఇక్కడ మా హస్బెండ్ నిలబడ్డాడు, ఇక్కడ మా అమ్మ నిలబడింది. మధ్యలో ఆమె మంచినీళ్ళు పట్టుకోవడానికి వచ్చింది. మేము లేమనుకొని ఏంటి రావట్లేదు అని చాలా లైట్గా మాట్లాడుతున్నాడు, ఎవరికి వినిపించకుండా. అది మా అమ్మ విన్నది. ఆమెకి తెలుసు మా మమ్మీ బ్యాక్ సైడ్ ఉందని. ఆ గల్లీ లోపల అక్కడ నేను వెనకల, ఇదేమో ఇట్లా మెట్లుని వచ్చి నీళ్ళు పట్టుకుంటుంది, ఈ ట్యాపు. వీడు ఇట్లా చూసి ఇట్లా చూసుకొని వచ్చింది, మాట్లాడతలేవు అని వాడు చాలా చిన్న గుసగుసలు వినిపించడం. ఈ వెనకాల నీళ్ళబడ్డా, దాని వెనకాల నీళ్ళబడి ఇట్టనే వింటున్నా. దీని పని ఇప్పుడు ఎట్లా చేయాలి, కట్టెతో కొట్టానా దేనితో కొట్టానా అని రెడీ అయిపోయినా. అది నన్ను చూస్తుంది కానీ వీని మాటలు వింటలేదు. ఎందుకంటే వెనకాల ఉందని అర్థమైపోయింది. బిందె తీసుకుని పైకి వెళ్ళిపోయింది. బిందెకు నీళ్ళు పట్టడానికి వచ్చింది. ఆ ట్యాపు మైలా నీళ్ళు వస్తాయని ట్యాప్ పెట్టింది. అది ఇప్పుకొని బిందె ఎత్తుకొని ఒకటే ఉరకగానే వాడు ఇట్లా తిరిగి వచ్చిండు. తిరిగి రాగానే నేను ఇట్లా వచ్చి ఇట్లనే ముఖం చూసిన. చూస్తే ఉండు మేడం, నేను ముఖం చూడంగానే ఇట్లా లేచి ఇట్లా చెప్పులు చూసి ఆ బండెకి ఒకడే పోకడా, నువ్వు పాపం చేయకుంటే భయం ఎందుకుంటుంది? నువ్వు కనిపెట్టేసావు సిఐడి లాగా. చాలా చేసిన. అప్పటి నుంచి నేను కనిపెట్టుడు. ఆ కిరికిలకెళ్ళి చూసడం, అది నీళ్ళకి వస్తే చూసుడు, అది కిందికి వస్తే ఇదే కనిపెట్టుడు. కాబట్టి దానికి ఎక్కడ సందు వల్లే పడకపోతే ఇంకా వాళ్ళ నాయనతో చెప్పి నా డాడీ ఇల్లు కాల్ చేయమని వాళ్ళని నేను కనుక్కున్నా. అప్పుడు నేను ఫోన్ హ్యాక్ చేయలేదు మేడం. వీళ్ళు ఎలాంటి మెసేజ్ చేసుకునే వాళ్ళో తెలీదు. మా ఆవిడ ఇట్లా డౌట్ వస్తుంది అది ఇదని వాయిస్ రికార్డ్ లో ఒకటి ఉంది కదా, మిగతాది వాట్సాప్ లోనో ఫేస్బుక్ లోనో దేంట్లో చెప్పాడో తెలియదు. అయితే ఫస్ట్ ఆమె తెలియదు సార్, మొదటి కథ సార్. ఇంకా గేటుకు తాళం వేసి మేడం తాళం చేయి వీడు చెక్కుకున్నాడు, తాళం వీడు చెక్కుకున్నాడు. ఎందుకు ఆమె వచ్చి పిలుస్తుందంటే దాని మొగడు ఎప్పుడో వస్తాడు, కాబట్టి ఇది ఇట్లా చేస్తుంది. మీరిద్దరు కనిపెట్టారు, వాళ్ళ ఆయనకి తెలియదా ఈవిడ ఎట్లా ఎన్నింటికి వెళ్ళి ఎన్నింటికి వస్తాడు? మార్నింగ్ వెళ్తే ఒక్కొక్కసారి ఇంటికి వస్తాడు, రాడు కూడా. చాలా మంచోడమ్మా, చాలా మంచోడు మేడం. ఇంట్లో మొత్తం పనులు అతనే చేస్తాడు. ఇదేం తిని బైరాగి లెక్క తిరుగుతుంది. మరి ఆయనతో మీరు మాట్లాడకపోయారా? మాట్లాడాలని ట్రై చేసి అన్నయ్య ఏదో సందర్భం మాట్లాడితే, అమ్మ నేను నా స్టాఫ్ లోనే లేడీస్ ఉంటారు ఎంతో మంది, వాళ్ళతో కూడా నేను మాట్లాడు, ఏమైనా మీకు ఇంటి గురించి ఏమైనా ప్రాబ్లం ఉంటే మా ఆవిడకి చెప్పండి. ఇంటి గురించి కాదన్నయ్య, మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలంటే అదైనా కూడా మా ఆవిడకే చెప్పండి. ఆయన అంత అమాయకుడు, వాళ్ళ ఆవిడని అంత నమ్ముతాడు. ఒకవేళ మీరు డౌట్ రేస్ చేసినా నేను డౌట్ పడుతున్నారే అని వెళ్ళి ఆవిడకే చెప్పే రకమైన. అయితే మేడం ఇంకా వాళ్ళ డాడీకి చెప్పి ఇల్లు కాల్ చేసి మమ్మల్ని రోజు, ఎందుకంటే బయట పడిపోతే లైఫ్ స్పాయిల్ అయిపోతుంది కదా ఆమెది. లేదు డాడీ కాల్ చేయించే, వీళ్ళు రెంట్ సరిగా పే చేయట్లేదు, నేను వెళ్తున్నా వస్తున్నా కూడా చూస్తున్నారని మా మీద ఎక్కువ తక్కువ చెప్పేసి కాల్ చేయమంటే సరే అని కాల్ చేసి వచ్చేసాము. సో మీరు ఖాళీ చేయలే, వాళ్ళే మిమ్మల్ని తరిమేశారు ఒక రకంగా. వీళ్ళు చాలా వీడిగా బిహేవ్ చేస్తున్నారు, నన్ను విపరీతంగా చూస్తున్నారు, ఒక రకంగా వీళ్ళు ఖాళీ చేసేయంటే వెళ్ళిపోవాలంటే మా హస్బెండ్ రానన్నాడు. నేను 50,000 అయినా ఇక్కడ ఉంటాను, నువ్వు మీ అమ్మ వెళ్ళిపోయారు, ఎట్లాగో మీరు అవసరం లేదు కదా అంటే సరే మేమే వెళ్ళిపోతామని మేము ఇల్లు కూడా చూసుకొని వచ్చాము. యాక్చువల్లీ వాళ్ళ డాడీ చెప్పాడు కాబట్టి వచ్చేసిండు. వాళ్ళ డాడీ ఖాళీ చేసేమన్నాడు కాబట్టి ఖాళీ చేశాడు. 1 lakh కానీ నేను ఇక్కడే ఉంటా.